కాలచక్రం తిరిగిపోతుంది. షష్ఠి పూర్తి ఎందుకు చేస్తారనుకుంటున్నారు? షష్ఠి పూర్తి చేయడం వెనకాతల ఒక రహస్యం ఉంటుంది. తాను ఏ సంవత్సరంలో పుట్టాడో ఆ సంవత్సరాన్ని మళ్ళీ చూశాడు. తెలుగు సంవత్సరాలు 60 ఏళ్ళు వచ్చాయంటే తను పుట్టిన సంవత్సరాన్ని తాను చూశాడు. అలా చూస్తే ఎదర గండకాలం ప్రారంభమవుతుంది. తండ్రికి గండం రాకూడదని సహస్ర ఛిద్రాభిషేకం చేస్తాడు కొడుకు. పళ్ళెం పెట్టి అందులోంచి నీళ్లు పోసి అభిషేకం చేస్తాడు. అందుకని షష్ఠి పూర్తి చేస్తారు. కాలం తిరుగుతూ ఉంటుంది. చూడగలిగిన అదృష్టం మీకు ఎవడనుగ్రహించాడు? ఈశ్వరుడే. అందుకే ఎప్పుడూ మంగళకర వాక్యం ఏమిటో తెలుసా అండి? ఆయుష్మాన్ భవ. ఆయన 10 కాలాలు బ్రతకాలనే మీరు మంగళాశాసనం చేయాలి. శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్ దేవేంద్రియే ప్రతిష్టతి. 100 ఏళ్ళు జీవించదవుగాక అనాలి. మీరు చూడండి, ఇది భరతవాక్యం.